బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ గవర్నర్ను కావాలని అవమానిస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించే పద్ధతి ఆనవాయితీగా వస్తుందని, ఈ సంస్కృతిని ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రభుత్వం కేసీఆర్ నార్త్ ఈస్ట్ లో తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దోపిడీ సామాన్యుల గుడిసెలను తట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పైసలు లేకపోతే ఎన్నికలు సాగవన్నారు. ఎస్కార్ట్ వాహనంలోనే మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికలకు డబ్బులు తరలించే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. తాళ్ల పన్ను కేసీఆర్ బీహార్ లో ఖర్చు పెట్టే డబ్బులు, యూపీలో ఖర్చు పెట్టే డబ్బులు, లేకపోతే తమిళనాడులో ఖర్చు పెట్టే డబ్బులు ఆయన జాగీరు కాదు, మన చెమట పైసల విషయం మీరు మర్చిపోకండి. మాట్లాడితే 24/7 ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? నేను అడుగుతా ఉన్నా, 24 గంటల కరెంటు కనుక అగ్రికల్చర్ కనుక నువ్వు ఇస్తే నీ ముక్కు నేదకు రాస్తా, నువ్వు వస్తావా? నేను ప్రూవ్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంట్ ఇస్తామని చెప్తున్నావు, నిజమా? రా చూపిస్తాం, మాట్లాడుకుందాం. పల్లెలలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తలేదు. నేను ఇంతమంది తాగినోడే కట్టే తాళపని ఎందుకన్నా అంటే ఇవాళ తెలిసి వచ్చింది. పెన్షన్లు ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు ముఖ్యమంత్రి, సంబరపడ్డ సంకలు కుదుకున్నాం. ఇలా ఏమవుతుంది? బిల్లు ఏమో 183 రూపాయలు. గుడిసెలో ఉండేటువంటి సామాన్యుడు కరెంటు కాల్చుకునే బిల్లు 183 రూపాయలు. అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని పేరిట 2000 రూపాయలు వేసిందండి. ఇవాళ కూడా పేపర్ రాసింది.